అయ్యా ఆయన వచ్చేసారు. రండి బాబు రండి. కూర్చో. పర్వాలేదులేండి. పెద్దల మీద గౌరవం కాదు, నా వృత్తి ధర్మం. నీ పేరు రంగూన్ రవుడి అనుకుంటాను. రాజు. మంచి పేరు. నీకు ఫైటింగులు చేయడం, హత్యలు చేయడం సరదా అనుకుంటాను. వృత్తి. వృత్తే? మొన్న నేను హైదరాబాద్ లో సీఎంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నెలాగే అడిగారు, ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని. అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు. అక్కడ ఆయన్ని చూశాను, ఇక్కడ నేను చూశాను. అలాగే బాబు, తప్పకుండా నీ పని నేను పూర్తి చేస్తాను. కలెక్టర్ లెవెల్లో కాకపోతే మినిస్టర్ లెవెల్లో, మినిస్టర్ లెవెల్లో కాకపోతే సీఎం లెవెల్లో, ఆ లెవెల్లోనూ కాకపోతే పిఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా. చెల్లాయి బయటికి వెళ్తున్నావా? అవునన్నయ్య. పంతులు అయ్యా. చెల్లాయి దీప బయటికి వెళ్తున్నారు. ఆ బందోబస్తు ఏమిటి పెద్దవాడు వెళ్ళే బండి సడన్ గా హైదరాబాద్ రూట్ కు మళ్ళీపోయింది ఏమిటా అని అనుకుంటున్నావా? లేదండి, హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోనూ తిరిగే బళ్ళు సమయం చూసి దాళ్ళు మార్చేస్తాయి కదా. నీకు పిక్క బలమే కాదు, బుద్ధి బలం కూడా ఉంది. చూడు రాజు, రైలు కదలాలి అంటే జెండా మార్చాలి, లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి. ఇంతకీ నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? నాకున్న రూల్ ఒకటి, అప్పగించిన పని దేవుడు అడ్డొచ్చినా సరే ఆగకుండా చేయడం. కండిషన్ ఒకటే, అన్యాయం అని తెలిస్తే వానన్నైనా 4 పీకడం. రూల్ బాగానే ఉందయ్యా, కానీ కండిషనే బాగాలేదు. ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పని చేస్తాను, లేకపోతే వస్తా. ఆగు. వారిని పెళ్లి కుదుర్చుకునేటప్పుడు, పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు. నాకు రూలు కండిషను ఉన్నాయి. నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను, అది నా రూలు. నేను నీకు ఓనన్ననే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప 3వ కంటి వాడికి తెలియకూడదు, అది నా కండిషన్. ఇష్టమైతే రేపే పనిలో చేరు, అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు. పంతులు చూడు బాబు, నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే సిలోన్ రౌడీ అని ఒకడు ఉన్నాడు బాబు. గజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు. వాడిని లేపేయాలి. ఆ లేపింది నువ్వని కానీ మరెవ్వరికీ తెలియకూడదు. కానీ వాడిని లేపడం అంత సులభం కాదు బాబు. వాడు రోజు సుమారు 25 కోడిగుడ్లు మాత్రలు మింగినట్టు మింగేస్తాడు. కారం తట్టించిన 1/2 డజను పెద్ద సైజు కోళ్లు ఆవకాయ ముక్కలు చీకినట్టు చీకి పారేస్తాడు. ఒక మేక తొడ భూమికలు కూడా మిగల్చకుండా సునాయాసంగా పీల్చి తిప్పి చేసి ఊడేస్తాడు. వీడెవడయ్యా వెధవ ఫుడ్కి హెడ్ మాస్టరా? అంతే కదండి వాడు తినేది. ఓ పని చేయండి, ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త నీరసించిపోయాను. ఓ 1 వారం రోజులు నన్ను మేపండి, ఆ తర్వాత వాడిని లేపేస్తాను. అలాగే 1 వారం రోజుల కర్మ ఏమిటి, 4 రోజులు తిందు కానీ నీకేం కావాలో చెప్పు. వాడు ఎన్ని గుడ్లు తింటాడు? 25. 50 తెప్పించండి. ఎన్ని కోళ్ళు? 1/2 డజను. డజన్ తెప్పించండి. 2 మేకతోళ్ళు. ఏమయ్యా ఈ ఫైటింగ్ పేరు చెప్పు, నువ్వేమైనా మిలిటరీ హోటల్ ఓపెన్ చేస్తావా? మీకెందుకండి, 1 వారం రోజులు నన్ను తిన్నివ్వండి, ఆ తర్వాత చూడండి. వస్తా. అయ్యా, వీడు 1 వారం రోజులు మన సొమ్ము తిని తర్వాత ఫైటింగ్ చేయకుండా పారిపోతే? పంతులు, నీ అపశకునం బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. గెట్ అవుట్. ఇదిగో పంతులు, వాడు చెప్పిన లిస్టు చూస్తే చాలా బిల్ అయ్యేట్టుంది. అంచేత పని చేద్దాం. అయ్యా, ఆ సిలోన్ రౌడీ గారిని వీడు కొట్టినట్టు తెలియకూడదు, మన మీద కేసు రాకూడదు. అంచేత 1 వారం రోజులు పోయాక 2 రౌడీలకి కుస్తీ ఏర్పాటు చేయి. ఆ కుస్తీలో ఎవడెలా చచ్చినా మనకు బాధ లేదు, మన పెట్టుబడి మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఆ సిలోన్ రౌడీ గాడు బతికి అవతల పో. ఏమిటా ఇది? నాకు ఉద్యోగం దొరికిందమ్మా. చేసి వచ్చావుగా ఉద్యోగం, మళ్ళీ అలాంటిదేనా? ఇది అలాంటి ఉద్యోగం కదమ్మా, చాలా మంచిది. రాజు, నీ మాటలు నేను నమ్మను. నాకు తెలుసమ్మా, అందుకే మేనేజర్ గారిని వెంట పెట్టుకొచ్చాను. మేనేజర్ గారు, అమ్మకి చెప్పండి. అమ్మా,
చాలా అద్భుతమైన ఉద్యోగం. నెలకి 2000 రూపాయలు జీతం. 2000 రూపాయలు జీతమా? మా వాడు ఏం చేయాలి? బందోబస్తు. అంటే సిలోన్ రౌడీ. సరిగ్గా చెప్పండి పంతులు గారు. అంతేనమ్మా. అంటే ఏం లేదమ్మా, అక్కడ చాలా మంది మనుషులు పనిచేస్తుంటారమ్మా. వాళ్ళందరి మీద చెకింగ్, బందోబస్తు అన్నమాట. అంటే సూపరింటెండెంట్ అనమాట. సూపరింటెండెంట్. బందోబస్తు నాకు 2000. ఇప్పుడే నమ్మేవా? తీసుకోమ్మా. మేనేజర్ గారు కొంచెం కాఫీ తీసుకోమ్మా. కూర్చోండి. కూర్చోనా? ఏంటో పంతులు నీకు చెప్పింది ఏంటి? నువ్వు చెప్తారు సిలోను రౌడీ అంటే. వదినా నువ్వు రావటం లేదా? ఎక్కడికి? ఎక్కడికేమిటి, సిలోన్ రౌడికి మీ అబ్బాయికి కుస్తీ పోటీ.